Soft Services A to Z. The secret of success. Please visit us online. మాతృభాష మన తల్లిదండ్రులు మాట్లాడుతూ మనకు నేర్పే భాషయే మన మాతృభాష అవుతుంది. మన మాతృభాషను మనం ఎల్లవేళలా గౌరవించాలి. ఎవరి మాతృభాష వారికి గొప్పది. ఒక గొప్ప చరిత్రని కలిగియున్న భాష మన తెలుగు భాష. భాషలన్నీ సంస్కృతం నుండి ఆవిర్భవించినవే అన్నది నిర్వివాదాంశం. తెలుగు భాషలో ఎందరో కవులు, రచయితలు, గ్రంథకర్తలు చాలా రచనలు చేశారు. మన మాతృభాషలాగానే పరభాషలను కూడా గౌరవించడం మన తెలుగువారికున్న గొప్ప సంస్కారం. తీయనైనది మన తెలుగు భాష. మన భాషలాగానే తెలుగువారిది మంచి మనసు. తెలుగు భాష తీయదనాన్ని అనుభూతి చెందాలంటే తెలుగులో సంభాషించాలి. తెలుగు భాష గొప్పదనం తెలియాలంటే తెలుగు రచనలు, పద్యాలు, గద్యాలు, గేయాలు, గీతాలు, కథలు, కవితలు, కునిరాగాలు, ఇంకా హాస్యరచనలు, విప్లవరచనలు, చైతన్య గీతికలు చదవాలి. అన్నిటిలోనూ రచయితలు చేసే భావప్రకటన, ఉపయోగించే లలితమైన పదాలు, ప్రాసలు, అలంకారాలు, జ్ఞానబోధ, చారిత్రక వివరణ, మన పట్టణాలు, పల్లెల గురించి, అక్కడ నివసించే ప్రజల జీవన విధానం గురించి సందర్భోచితమైన మాటలతో వివరించడం, మనోరంజకమైన ఆహ్లాదకరమైన విహార ప్రదేశాలను ఎంతో సహజంగా మనోహరంగా వర్ణించడం, యాత్రికుల అనుభవాలు, వారు పొందిన మధురానుభూతులు తమ రచనలోని ప్రతి పదంలో వ్యక్తపరుస్తూ వివరించడం, పురాతన కట్టడాలను వర్ణించడం, వాటిని నిర్మించిన రాజులు గతకాలంలో వాటి వైభవం, దూకుడుగా పరుగులు తీసే సెలయేర్ల గలగలలు, నిదానంగా పారే నదుల గాంభీర్యం మన కళ్ల ముందు కనిపించేలా రచనల్లో ప్రతిబింబించడం, అసంఖ్యాకమైన వివిధ రకాలైన వృక్షాలతో నిండియున్న అరణ్యాల అస్తిత్వాన్ని, అడవుల్లో నివసించే ఎన్నో రకాలైన వన్యప్రాణుల సహవాసాన్ని మన మనసుతోనే తిలకించేలా రచన చేయడం, దేవీ దేవులు కొలువుండే గుడులు, గోపురాలు, పుణ్యక్షేత్రాల ప్రాభవాన్ని, ప్రాశస్త్యాన్ని మనం అనుభూతి చెందేలా మంత్రం ముగ్గుల్ని చేస్తాయి. ఆధ్యాత్మిక పదభరితమైన రచనలు, తాము చూడని ప్రదేశాలు, తమకు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికి ఇక్కడి రచనలే తమ కళ్ళు, చెవులు అయి వారికి నిజంగా తామే అనుభూతి చెందుతున్నంత వివరంగా తెలియచేస్తాయి. మన తెలుగు భాషలో మహాభారతం, రామాయణం, భాగవతం వంటి గొప్ప కావ్యాలు, భక్తి గీతాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మనం ఈ కాలంలో ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైననే ఎక్కువ మక్కువ చూపడం ఎంతవరకు సమంజసమో, ఇదెక్కడి న్యాయమో, ఇదేం పద్ధతో మనమే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మాతృద్రోహం చేయడమే, మన ఉనికిని మనమే చేజేతులా కోల్పోవడమే అవుతుంది. అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందకురా అంటూ ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు తన ఆవేదనను వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఎవరి భాష వారు నేర్చుకుని అందులో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించగలిగితే వారు తప్పకుండా మాతృభాషలకు అభిమానులవుతారు. ఈ కాలంలో పిల్లలు ఇంగ్లీషు, హిందీ ఇంకా ఇతర భాషలు నేర్చుకోవాలి, కానీ మాతృభాషను కించపరచరాదు. మన తెలుగు భాషని గౌరవించాలి. తెలుగు భాష దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దాదాపు 12 కోట్ల మంది ప్రజల మాతృభాష. తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్యులు కొనియాడారు. సంస్కృతంలో ఉన్న వైభవం తెలుగులో కూడా ఉన్నది. భారతదేశంలో ప్రాచీన హోదా పొందిన భాషల్లో తెలుగు ఒకటి. దేశ భాషలందు తెలుగు లెస్స అని అలనాటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు. ఆయన కాలంలో తెలుగు భాష బాగా అభివృద్ధి చెందినది. చాళుక్యులు, ఇక్ష్వాకుల కాలంలో కూడా తెలుగు ఎంతో అభివృద్ధి చెందిందని తెలుస్తున్నది. నన్నయ, తిక్కన, ఎడ్లన, తిమ్మన, వేమన, జక్కన, గౌరన, పోతన, తెనాలిరామ, తిరుపతి వెంకట కవులు, గొన బుద్ధారెడ్డి సహా ఇంకెందరో మహామహులు తెలుగులో రచనలు చేసి మన జాతి గౌరవాన్ని, భాషాస్థాయిని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేశారు. త్యాగరాజు కృతులు, అన్నమయ్య కీర్తనలు కోట్లాది మంది నోళ్లలో ఎప్పుడూ నానుతూనే ఉంటాయి. శ్రీనాథుని కావ్యాలు సుందరమైనవి మరియు అత్యంత ఆహ్లాదమైనవి. చిన్నయసూరి తెలుగు వ్యాకరణాన్ని రాశాడు. ఆధునిక కవులలో, రచయితలలో విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, నండూరి సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మహాకవి శ్రీశ్రీ, దాశరథి కృష్ణమాచార్య, సురవరం ప్రతాపరెడ్డి, సి నారాయణరెడ్డి, ఇంకా ఎంతోమంది గొప్పవాళ్లున్నారు. సామాజిక సమస్యలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నో కవితలు, వ్యాసాలు, గేయాలు రాశారు.
ఇంతటి గొప్పదైన తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతుంది. సెప్టెంబర్ 15ను తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతుంది. మన భాషను కాపాడుకుందాం, మన ఉనికిని కాపాడుకుందాం. మీరేమంటారు? సాఫ్ట్ సర్వీసెస్ A to Z అందిస్తున్న గుర్తుంచుకోవాల్సినది మరువకూడనిది. పంచిన కొద్దీ పెరిగే దివ్యమైన సంపద ఈ కానుక తెలుగు భాషా ప్రియులందరి కోసం. మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి. సాఫ్ట్ సర్వీసెస్ A to Z, ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. వాట్సాప్ 9247251326. ధన్యవాదములు.